హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాందీప్స్. అండ్ యాజ్ యూ రెడ్ బై ద టైటిల్, ఈరోజు వీడియోలో నేను మీకు కొన్ని మింత్రా నుంచి షరారా సెట్స్ అయితే తీసుకున్నాను. సో అవి షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ నా దివాళీ వ్లాగ్ చేశాను కదా, అందులో నేను షరారా సెట్ తీసుకున్నాను. సో అది చూసి కొంతమంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, షరారా సెట్ కూడా మింత్రా నుంచి ఏమైనా బడ్జెట్లో, లైక్ మింత్రా అని స్పెసిఫై చేయలేదు, బట్ బడ్జెట్లో ఏమైనా షరారా సెట్స్ షేర్ చేయమని చెప్పి, సో అందుకని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. బట్ నాకైతే మింత్రాలో చాలా తక్కువ ఆప్షన్సే కనిపించినాయి, ఉన్న వాటిలో మంచివి అండ్ ఆల్సో బడ్జెట్లో పిక్ చేసుకుని మీతో షేర్ చేస్తున్నాను. దిస్ ఈజ్ అ వెరీ షార్ట్ వీడియో ఫర్ నౌ. అంటే లైక్ రికమెండేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి, సో క్విక్గా అయిపోతుంది. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ దట్, ఎవరైనా ఛానల్ని కొత్తగా చూసి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కన్సిడర్ సబ్స్క్రైబింగ్, సో దట్ నా నుంచి వచ్చే అప్డేట్స్ అయితే మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ వైట్ కలర్ షరారా సెట్ అనమాట. సో ఈ వైట్ కలర్ వన్ ఏంటి అంటే, మనకి చికెన్ కర్రీ అంటారు కదా, చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్. సో టాప్ వచ్చేసి చికెన్ కర్రీ ఫ్యాబ్రిక్లో ఉంది. అండ్ మీరు ఫ్యాబ్రిక్ చూసుకుంటే ఇలా ఉంది. ఇలాగా స్లీవ్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మనకి పటియాలా ప్యాంట్స్ వచ్చాయి, గుర్తుందా? సో ఆ పాటియాలా ప్యాంట్ టైప్లో స్లీవ్స్ వచ్చినాయి అనమాట, చాలా యూనిక్గా ఉన్నాయి. అండ్ నాకైతే టాప్ చాలా నచ్చింది. అలాంగ్ విత్ దిస్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ సైడ్ థ్రెడ్స్ కూడా వచ్చినాయి అనమాట. కొంచెం ఇట్లాగా ఏమైనా సైజ్ అది అడ్జస్ట్ చేసుకోవడానికి అదిను. మీకు గుర్తుంటే కనుక చూపులు కలిసిన శుభవేళ, అదే ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్ అని చెప్పి ఒక సీరియల్ వచ్చేది మనకి మా టీవీలో. సో హిందీ సీరియల్ డబ్డ్ వచ్చేది కదా. సో అందులో మెయిన్ క్యారెక్టర్ ఇందు అని ఉండేది. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా ఈ టైపే వేసుకుంటూ ఉండేది. సో ఇది ఫస్ట్ వన్. మనకి షరారా సెట్ అంటే మనకి ఆల్రెడీ తెలిసిందే కదా, బాటమ్కి ఇట్లాగా ఫ్లేర్ ఉంటుందన్నమాట. సో ఇలాగ ఫ్లేర్ ఉంది, బాటమ్ కూడా చాలా బాగుంది. ఇదంతా కూడా జార్జెట్ ఫ్యాబ్రిక్లో వచ్చిందనమాట. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. ఓన్లీ థింగ్ ఏంటి అంటే వైట్ కలర్ కాబట్టి మీరు కొంచెం చూసుకోవాలి. బట్ దెన్ మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో యూ క్యాన్ పిక్ ఎనీ కలర్ యూ వాంట్. అండ్ దుపట్టా విషయానికి వస్తే, దుపట్టా మనకి ప్లెయిన్ వచ్చిందనమాట, ప్లెయిన్ జార్జెట్ దుపట్టా. సో ఇది మన ఫస్ట్ షరారా. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట. దీనిలో కూడా మనకి అగైన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ అట్లా ఉన్నాయన్నమాట. ఈ షరారా సెట్ మనకి హ్యాండ్స్ అంతా కూడా చాలా మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది. యోక్ పార్ట్ డిఫరెంట్గా ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఇది కప్స్తో వస్తుంది, ఎందుకంటే మనకి వెనకాల నెక్ చాలా డీప్ ఉందన్నమాట. సో కప్స్ డెఫినెట్లీ మచ్ నీడెడ్. అండ్ మనకి మొత్తం డ్రెస్ అంతా కూడా షరారాకి ఇట్లాగా టాప్కి మిర్రర్ వర్క్, సారీ చిప్ వర్క్తో ఇట్లా వచ్చింది. చాలా బాగుంది, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ యూజువల్గా నాకు షరారాస్కి దుపట్టాస్ అన్నీ కూడా చిన్నగా సన్నగా అనిపించినాయి, బట్ ఫర్ దిస్ డ్రెస్ ఇది చాలా బాగుంది. దుపట్టా లెంత్ అండ్ ఇదంతా కూడా ఫ్లేర్ చాలా బాగుంది. ఆల్సో వన్ మోర్ థింగ్, మనకి ఇట్లాగా ఏమంటారు, బార్డర్ కూడా వచ్చింది దుపట్టాకి, దట్స్ అ బెస్ట్ పార్ట్. అండ్ యాజ్ యూ నో, ఇది కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా గీరా, ప్యాంట్స్కి బాటమ్స్కి ఇది కూడా గీరా ఎక్కువగానే ఉంది. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేస్ సిల్క్ అంటాం కదా, సో స్పేస్ సిల్క్ కైండ్ ఆఫ్ అలాగా ఉందన్నమాట. స్పేస్ సిల్క్ అండ్ ఆల్సో గ్లాస్ నెట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో ఆ టైప్లో ఉంది. కానీ ఓన్లీ థింగ్ ఏంటి అంటే, చబ్బీ గర్ల్స్ కొంచెం ఇంకా ఎక్కువ చబ్బీగా కనిపిస్తారు. సో కొంచెం అలాగే చబ్బీగా ఉండేవాళ్ళు, యూ క్యాన్, ఇఫ్ యు ఆర్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ యువర్ అపియరెన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇది కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్లో కొంచెం మనం ఇంకా చబ్బీగా కనిపిస్తాం కాబట్టి, ఇఫ్ యు ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్, అదే చెప్తున్నాను. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఇస్ దిస్ పింక్ కలర్ వన్, బేబీ పింక్ కలర్ అనమాట. ఇది కూడా చికెన్ కర్రీ టైప్లో ఉంది. ఇందాక వైట్ కలర్ చూపించాను కదా, సో కొంచెం ఆ టైప్లో ఉంది, బట్ ఇది కొంచెం డిఫరెంట్. అండ్ స్లీవ్స్ కూడా అది బెలూన్ స్లీవ్స్ లాగా వచ్చింది, బట్ ఇది ప్లెయిన్ స్లీవ్స్ అనమాట. అండ్ ఇది చాలా బాగుంది, వెరీ సింపుల్. అగైన్ చూపులు కలిసిన శుభవేళలో ఇందు వేసుకునే టైప్ ఉందన్నమాట. అండ్ కమింగ్ టు ద బాటమ్ ఆఫ్ దిస్ డ్రెస్, ఈ షరారాకి ఇది కూడా చాలా ఎక్కువ ఉంది ఫ్లేర్, అసలు చూసుకుంటే కనుక ఇంత ఉందన్నమాట. అండ్ దీని దుపట్టా వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్, కంప్లీట్ నెట్ వచ్చింది. అండ్ మనకి నెట్కి ఇట్లాగా బార్డర్ అయితే వచ్చిందనమాట, చిప్ వర్క్ బార్డర్ వచ్చింది. చాలా బాగుంది, వేసుకున్నప్పుడు స్టైల్ చేస్తే చాలా బాగుంది. బట్ దీనికి అండ్ నెక్స్ట్ చూపించేది ఏంటంటే, మీరు ఒకవేళ లెట్స్ సే యు ఆర్ ఇన్ సైజ్ మీడియం, సైజ్ లార్జ్ తీసుకోండి. ఎందుకంటే నేను యూజువల్గా మీడియం టు మీడియం ఆర్డర్ చేస్తుంటాను, బట్ ఇప్పుడు లార్జ్ ఆర్డర్ చేశాను. లార్జ్ ఆర్డర్ చేసినా కానీ అవి కరెక్ట్ ఫిట్ అవుతున్నాయి అంతే, లైక్ యూనో
చాలా కరెక్ట్ ఫిట్టింగ్‌గా ఉన్నాయి. ఏమైనా కొంచెం నేను ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యాననుకోండి, అప్పుడు ఇంక నాకు ఫిట్ అవ్వదు. సో, అందుకని చెప్పి అనిపిచ్చింది. ఒకవేళ మీరు ఇఫ్ యూ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద ఫిట్ అండ్ ఎవ్రీథింగ్, ఒక సైజ్ ఎక్కువ తీసుకోండి ఈ డ్రెస్ అండ్ నెక్స్ట్ చూపించే డ్రెస్ కూడాను. దిస్ హాస్ టు బి మై ఫేవరెట్. ఎందుకంటే పర్పుల్ కలర్ నాకు ఈ మధ్యన బాగా నచ్చుతుంది. ఈ మధ్యనే కాదు, లాస్ట్ 1 ఇయర్ నుంచే బాగా నచ్చుతుంది. సో, ఇదనమాట. ఇది చాలా బాగుంది చూడడానికి అండ్ చాలా గ్రాండ్‌గా ఉంది. మంచి పర్పుల్ మీద ఒక మంచి గోల్డ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. చాలా బాగుంది. సో, ఇదే చెప్పాను కదా, కొంచెం టైట్ ఉందనమాట. లార్జ్ సైజ్ ఆర్డర్ చేసినా కానీను. అండ్ మనకి బాటమ్ వచ్చేసరికి ఫ్లేర్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ డ్రెస్ ఈజ్ రియల్లీ గ్రేట్. అంతా ఫ్లేర్ అంతా కూడా చాలా బాగుంది. ఇది మనకి షరారా లాగా రాలేదు. పలాజో ప్యాంట్ విత్ అ వెరీ గుడ్ గెరా అన్నట్టు వచ్చింది. ఎందుకంటే మనకి షరారాస్ ఏంటంటే మనకి థై పార్ట్ అంతా కూడా కొంచెం టైట్ ఫిట్ ఉండి కిందన అబవ్ నీ నుంచి కొంచెం లూజ్ ఫ్లేర్ ఉంటుంది. బట్ ఫర్ దిస్ వన్ అలా కాదు, మనకి థైస్ అంతా కూడా లూజ్ ఫిటెడ్ లాగానే ఉంది. కైండ్ ఆఫ్ ఏ పలాజో లాగా ఉందన్నమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దుపట్టా ఇలాగ మనకి నెక్ అంతా కూడా ప్రీ స్టిచ్ చేసేసి, మనకి టాప్కి ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దాంతోనే ప్రీ స్టిచ్ చేసి ఇలాగా ప్రీ డ్రేప్ చేసినట్టు వచ్చేసింది అనమాట. ఇలా ఉంది. సో, దిస్ హ్యాస్ టు బి మై ఫేవరెట్ వన్. ఎందుకంటే కలర్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రియల్లీ లుకింగ్ గ్రేట్ ఆన్ మీ. ఓన్లీ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ఇది కొంచెం సైజు చిన్నగా వచ్చింది. అదొక్కటే ప్రాబ్లమ్. మిగతా అంతా కూడా నాకు బాగా నచ్చింది ఈ డ్రెస్లోను. సో, ఇది మన లాస్ట్ డ్రెస్. సో, విత్ దిస్ వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ అవర్ హాల్ వీడియో. ఈ చిట్టి షరారా హాల్ వ్లాగ్ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేశారంటే నా నుంచి వచ్చే అప్డేట్స్ ఏది మిస్ అవ్వకుండా మీరు ఉంటారు. సో, సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. అండ్ ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ కూడా ఫాలో చేసి కొంచెం లాగ్ చూపించండి. సీ యూ. బాయ్.